హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో క్వాలిఫైర్ 2 మ్యాచ్ అనేది జరగబోతుంది. ఇందులో గెలిచిన వాళ్ళు ఫైనల్ కేకేఆర్ తో ఆడతారు. టైటిల్ 4. సో ఎవరు గెలవబోతున్నారు, విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది, పిచ్ కండిషన్ ఏంటి అనేది చూద్దాం. ఫటాఫట్ చూద్దాం. సోదంతా వద్దు, ప్రీవియస్ రికార్డులని అని మళ్ళీ ఇది ఫైనల్ ప్రిడిక్షన్ కాదు, టెలిగ్రామ్ చూడండి, ఇలాంటివన్నీ నేను చెప్పను. ఫైనల్ గా నాకు ఏమనిపించిందని చెప్తా. టీం బలాలు చూసుకుందాం. సో ఎస్ఆర్హెచ్ అయితే బ్యాటింగ్ బలంగా దిగుతుంది, అందులో డౌటే లేదు. సో వాళ్ళు ఓపెనర్స్ ఈసారి క్లిక్ అయితే మాత్రం వారు వన్ సైడ్ అయిపోద్ది. మళ్ళీ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఓపెనర్స్ ఇద్దరు క్లిక్ అయ్యారా వారు వన్ సైడే. ఆర్ఆర్ చేతులు ఎత్తేయాల్సిందే, ఎందుకంటే అంత విధ్వంసకరమైన బ్యాటింగ్ చేసే స్కోప్ ఉన్న పిచ్ ఇది. సో ఇక్కడ చేజింగ్ చేయడానికి ఇష్టపడతారు చాలా మంది. టాస్ గెలిస్తే కళ్ళు మూసుకుని బౌలింగ్కి వెళ్ళిపోతారు. సో అపోనెంట్ 190, 180, 200, 210 ఇక్కడ వరకు కూడా చేజ్ చేసే ఛాన్సెస్ అయితే హెవీగా ఉన్నాయి. ఎందుకంటే చెన్నై స్టేడియం అనేది చాలా అనుకూలిస్తుంది. అంత గ్రిప్పింగ్ అనేది దొరకదు స్పిన్నర్స్ కి. ఏది సెకండ్ బౌలింగ్ చేసే వాళ్ళకి, ఫస్ట్ బౌలింగ్ చేసే వాళ్ళకి పవర్ ప్లే మాత్రం మంచి గ్రిప్ ఉంటది. సో 6 ఓవర్లు అయితే కండిషన్ పర్ఫెక్ట్ గా చేసుకుంటారు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్ టాస్ గెలిచింది అనుకోండి, ఎస్ఆర్హెచ్ ని బ్యాటింగ్ నింపేస్తుంది, డౌట్ లేదు. ఎందుకంటే పవర్ ప్లే 6 ఓవర్లు ట్రావిస్ హెడ్ కానీ, అభిషేక్ శర్మ కానీ, ఒక క్లాస్ అని కానీ, వీళ్ళందరికీ కూడా ఒక ముక్కుతాడు వేయాలి అనేది చూస్తుంది, గ్యారంటీకి చూస్తుంది. సో దాని ప్రకారం ముందే వాళ్ళు బ్యాటింగ్ కి ఎస్ఆర్హెచ్ ని పిలుస్తారు. ఎస్ఆర్హెచ్ క్విక్ గా వికెట్స్ మాత్రం పాడేసుకుందా చేతులు ఎత్తేయాల్సిందే. మీకు మొన్న మ్యాచ్ జరిగినట్టు ఆ మ్యాచ్ కానీ వాళ్ళు ఓడిపోకుండా ఉంటే ఫైనల్కి వెళ్ళి ఉండేవాళ్ళు కేకేఆర్ మీద. అది ఇంకా ఓపెనర్స్ ఎప్పుడైతే చూసుకోండి, ఎస్ఆర్హెచ్ మొత్తం ఎంటైర్ ఓడిపోయిన మ్యాచ్లని ఓపెనర్స్ ఫెయిల్ అయిన మ్యాచ్లే వాళ్ళు ఓడిపోయారు. సో ఓపెనర్స్ లో ఒకళ్ళు క్లిక్ అయినా కూడా వాళ్ళకి ఆ స్కోప్ అనేది, బ్యాటింగ్ డెప్త్ అనేది వాళ్ళు కనబరిచారు. అంటే ఆడితే అందరూ ఆడతారు, ఆడకపోతే ఎవడు ఆడి చేతులు ఎత్తేసాడు అన్నట్లు ఉంది. సో ఇక్కడ మెయిన్ చూసుకున్నట్లయితే ఆర్ఆర్ టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉంది. సంజు శాంసన్ కానీ, రియాన్ పరాగ్ కానీ మధ్యలో మిడిల్ ఆర్డర్ లో బ్రహ్మాండంగా ఆడుతున్నారు. అలాగే ఫినిషర్ పాత్ర మొన్న కొంచెం తడబడ్డాడు హెట్మేర్ కానీ, సో ఇంపాక్ట్ కింద ప్లేయర్ ఇంపాక్ట్ అయితే చూపించాడు కొంచెం. ఎందుకంటే అతను కొట్టిన రన్స్ చాలా వాల్యుబుల్ రన్స్. ఆ టైంలో పీక్ ఆఫ్ ది టైంలో 6 కొట్టడం, బౌండరీ కొట్టడం అనేది ఒక్కసారి ఇట్లా మొమెంటమ్ ని తిప్పేసింది ఆర్ఆర్ వైపు. సో అది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఇంపాక్ట్ అంటారు. ఇంపాక్ట్ క్రియేట్ చేశాడా లేదా అంటే డెఫినెట్ గా చేశాడు హెట్మేర్, అందులో డౌట్ లేదు. కాకపోతే విన్నింగ్ రన్ వరకు వెళ్ళలేకపోయాడు కానీ ఇంపాక్ట్ అయితే ఉంది. సో తర్వాత పవెల్ కూడా ఒక మ్యాచ్ తడబడాడు కానీ మిగతాదంతా చాలా కూల్ గా, నాకు తెలిసి ఎట్లా కొట్టాలో షాట్ అన్నట్టే ఆడతాడు, అందులో డౌట్ లేదు. లాస్ట్ లో 6 కొట్టినప్పుడు మనం చూసాం ఎంత కాన్ఫిడెంట్ గా డాట్ బాల్ ఆడి కొట్టాడు. సో ఆ ఫినిషింగ్ పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది వాళ్ళకి. సో ఆర్ఆర్ అయితే బ్యాటింగ్ ఆర్డర్ చాలా బలంగా ఉంది. ఓపెనింగ్, మిడిల్ ఆర్డర్ అండ్ హిట్టింగ్ అదే ఫినిషియర్స్ వీళ్ళైతే పర్ఫెక్ట్ గా ఉన్నారు. అలాగే బౌలింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వాళ్ళు చాలా కుదురుగా చేసుకున్నారు. చాహల్ టచ్ లోకి వచ్చాడు, చక్కగా బ్రహ్మాండమైన రిథమ్ బౌలింగ్ చేస్తున్నాడు. అలాగే సందీప్ కూడా మంచి టచ్ లోకి వచ్చాడు. మీకు ఫస్ట్ నుంచి కూడా ఎకానమీ చేసుకుంటూ ఉన్నాడు బౌలింగ్ లో. సో మీకు బౌల్ట్ బౌలింగ్ ఏమన్నా స్వింగ్ అయిందా వాళ్ళకి ఓపెనింగ్ వికెట్స్ అనేది క్విక్ గా వచ్చేస్తాయి. సో వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. సో 2 టీమ్స్ అనేవి బ్రహ్మాండంగా ఉన్నాయి, అందులో డౌట్ లేదు. ఎవరు గెలుస్తారు ఏంటి అనేది చాలా అంటే చాలా టెన్షన్. నేను ప్రిడిక్ట్ చేయడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. సో నేను విన్నింగ్ మీటర్ ప్రకారం చెప్తా. విన్నింగ్ మీటర్ అడ్వాంటేజ్ ఆర్ఆర్ కి 52% ఉంది. 52% ఆర్ఆర్ కి ఉంది, 48% మాత్రమే ఎస్ఆర్హెచ్ కి ఉంది. కానీ ఎస్ఆర్హెచ్ గెలిస్తే మాత్రం బ్రహ్మాండంగా ఉంటది. అటు కేకేఆర్ వాళ్ళకి మాత్రం పేకల వరకు ఉంటది. సో ఎందుకంటే ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఒక్కసారి అలాగా మొమెంటం చేసుకున్నారా మ్యాచ్ నటు వాళ్ళ వైపు తిప్పేసుకుంటారు. బట్ ఆర్ఆర్ అలా కాదు, క్యాలిక్యులేటెడ్ గా ఆడుతూ ఉంటుంది. సో ఆర్ఆర్ రావాలనే కేకేఆర్ కోరుకుంటది ఫినాలేకి. సో ఎస్ఆర్హెచ్ వస్తే చెప్పలేని పరిస్థితి ఉంటుంది అనమాట. సో అందుకని వాళ్ళు ఆర్ఆర్ రావాలని కోరుకుంటారు. అయితే సో విన్నింగ్ మీటర్ ప్రకారం అయితే ఆర్ఆర్ కే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. పిచ్ కండిషన్స్ చెప్పా. పిచ్ అనేది స్పిన్నర్స్ కొంచెం టర్న్ అయితే అవుతుంది. పవర్ ప్లేలో స్పిన్ నింపితే వర్కౌట్ అవుతుంది, కానీ అంత సాహసం చేస్తారా కెప్టెన్ అనేది మనం చెప్పలేం. తర్వాత మిడిల్ ఓవర్స్ బాగా కంట్రోల్ అవుతాయి. అది ఎవరు వేసినా కూడా, ఎస్ఆర్హెచ్ వేసినా ఆర్ఆర్ వేసిన మిడిల్ ఓవర్స్ బాగా కంట్రోల్లో తెచ్చుకుంటారు మ్యాచ్ ని.
స్లాగ్ అవర్స్ వచ్చేసరికి కొంచెం హిట్టింగ్ అనేది చేసేస్తారు. అలాగే సెకండ్ బ్యాటింగ్ కి చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది పిచ్. ఫస్ట్ సెకండ్ బ్యాటింగ్ దిగిన పవర్ ప్లేనే బాదుడు. మళ్ళీ చెప్తున్నాను, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు పవర్ ప్లే బ్రహ్మాండంగా రన్స్ అనేది కొడతారు. ఇంకేదో లూజ్ షాట్లు ఆడి వాడి కర్మ కాలిపోయి క్యాచ్లు డ్రాప్ చేసుకున్నాం, లేదంటే వేరే లూజ్ షాట్లు ఆడి వికెట్లు సమర్పించుకుంటే మనం ఏం చేయలేం తప్ప. సో సెకండ్ బ్యాటింగ్ కి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీ ప్రిడిక్షన్ ఏంటి మూర్తి గారు అంటే, నాకు తెలిసి ఈ రోజు మ్యాచ్ మన హైదరాబాద్ గెలవాలని అయితే నేను కోరుకుంటున్నా. ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని నేను అనుకుంటున్నా. ఎస్ఆర్హెచ్ గెలిచి ఫినాలలోకి అడుగు పెట్టే ఛాన్సెస్ అయితే కనిపెడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు టీం పరంగా స్ట్రాంగ్ ఉన్నారు, సైకలాజికల్ గా స్ట్రాంగ్ ఉన్నారు. మీకు ఆర్ఆర్ చూడండి 160, 170 టార్గెట్ ని చేజ్ చేయడానికి కూడా కొంచెం తడబడింది, అక్కడ వరకు లాస్ట్ వరకు కూడా తీసుకొచ్చుకుంది. సో కాబట్టి అక్కడ కొంచెం బ్యాలెన్స్ అనేది కొంచెం తప్పుతుంది ఆడితే. ఇప్పుడు యశస్వి జైస్వాల్ అంత గుడ్ స్టార్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు మిడిల్ ఓవర్స్ లో చూడండి కొంచెం తడబడిపోయారు. సో అక్కడ మీకు కొంచెం ఉంటుంది, రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ కూడా వాళ్ళు లేజీగా ఉన్నారు. మీరు కానీ అబ్జర్వ్ చేస్తే టూస్ ని కన్వర్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళు. సో లాంగ్ బౌండరీకి ప్లేస్మెంట్ చేసినా కూడా ఆ 2 రన్స్ అనేది రావట్లేదు. సో ఇక్కడ అలా లేదు. ఎస్ఆర్హెచ్ కి ఏంటి, కన్వర్షన్ ఆఫ్ టూస్ ఉన్నాయి, సింగిల్స్ ఉన్నాయి, అలాగే వాళ్ళ డెప్త్ బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. సో కాబట్టి ఎస్ఆర్హెచ్ కి అయితే బ్యాటింగ్ బలంగా ఉంది. వాళ్ళు కానీ సెకండ్ బ్యాటింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా గెలుస్తారు, అందులో డౌట్ లేదు. సో టాస్ గెలిస్తే ప్యాట్ కమిన్స్ బౌలింగే తీసుకుంటాడు. సో బౌలింగ్ వాళ్ళని ఆర్ఆర్ని బాగా కంట్రోల్ చేస్తాడు. 160, 170 కంట్రోల్ చేశాడా మ్యాచ్ హైదరాబాద్ కొట్టేస్తుంది. ఒకవేళ వాళ్ళు 210, 220 వరకు వెళ్ళిపోతే మాత్రం కొంచెం బ్యాలెన్స్ ఇది అవుతుందేమో. బట్ అది కూడా చేజ్ చేసే పిచ్చే, 200+ ఉన్నా చేజ్ చేసే పిచ్చే. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే అంత స్కోర్ కొట్టినా కూడా బ్యాట్ మీదకి బాల్ ఈజీగా వచ్చేసి లాస్ట్ 10 అవర్స్ అనేది. సో అల్టిమేట్ గా బాధేయచ్చు, ఓవర్కి 12, 14 కూడా కొట్టేయచ్చు అనమాట. సో అలా ఉంటది సినారియో అనేది. కాబట్టి సెకండ్ బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశాలే కనబడుతున్నాయి. సో మేబీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వ్యూస్ టార్గెట్ ఇస్తే ఏమైనా ప్యాట్ కమిన్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఏమైనా కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీకు కమిన్స్ కి 4 ఓవర్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్. అలాగే మీకు ఎవరైతే స్పిన్నర్స్ ని ఈ రోజు తీసుకుంటారో అంటే ఆ కాంబినేషన్ అనేది సెట్ చేసి ఇంపాక్ట్ ప్లేయర్ ని పిచ్ కండిషన్ చూసేస్తారు. చూసిన దాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది, ఎస్ ఇక్కడ టర్న్ అవుతుందని తెలుస్తుంది. సో టర్న్ అవుతుందని తెలియడం ఆలస్యం స్పిన్నర్ ని బరిలోకి దింపుకుంటూ ఉంటారు. ఇక్కడ అశ్విన్ అలాగే మీకు చాహల్ కీలక పాత్ర అయితే పోషిస్తారు, అందులో డౌట్ లేదు. ఇటు సైడ్ వచ్చేసరికి కూడా ఎస్ఆర్హెచ్ కి కొంచెం ప్యాట్ కమిన్స్ బౌలింగ్ అని ఆ పద్ధతిగా ఒక క్యాల్కులేషన్ గా వేసుకోవడం, అలాగే స్పిన్ కొంచెం ముందుగానే దింపితే వర్కౌట్ అవడం అనేది పిచ్ మీద మనం చూడొచ్చు. సో కాబట్టి ఈ రోజు ఎస్ఆర్హెచ్ గెలిచే ఛాన్సెస్ నాకు బాగా కనబడుతున్నాయి. సో విన్నింగ్ మీటర్ పక్కన పెట్టేయండి, విన్నింగ్ మీటర్ అడ్వాంటేజ్ ఆర్ఆర్కే ఉంది. సో అది పక్కన పెట్టేయండి. నా ప్రిడిక్షన్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది, కేకేఆర్ తో ఆడుతుంది మ్యాచ్ ఫినాలే అని నేను అనుకుంటున్నా, గట్టిగా అనుకుంటున్నా. మరి మీరే గెలుస్తుంది అనుకుంటున్నారని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.